ఈ 9 సీజన్స్‌గా విన్నర్, రన్నర్ మధ్య ఉన్న ఈ ప్యూర్ ఫ్రెండ్‌షిప్ బాండ్ ఏ సీజన్‌లో అయినా చూస్తే కామెంట్ చేసేయండి. హలో అందరికీ! వచ్చేయండి సలోని బజ్‌లోకి. ఈ పెయిర్ గురించి కొన్ని అబ్సెషన్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఏ చిన్న పాయింట్ మీకు నచ్చినా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! ఈ బాండింగ్‌కి నేమ్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి అబ్బా! బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, ప్యూర్ ఫ్రెండ్‌షిప్ అంటారు, లోపలున్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువ అంటారు. బట్ రెస్పెక్ట్ దేర్ ప్రైవసీయా? కానీ నార్మల్ ఫ్రెండ్స్ కంటే కొంచెం ఎక్కువే అని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? ఇంకా టాస్క్ దగ్గరకొద్దాం. ఫస్ట్ ఇది రియాలిటీ షోలో వాళ్ళిచ్చే టాస్క్‌ని ఫాలో అవ్వడమే కదా బిగ్ బాస్ అంటే. సో, టాస్క్ సపోర్ట్ అయినా అండ్ హెల్త్ సపోర్ట్ అయినా వాళ్ళెంత మంచిగా సపోర్ట్ చేసుకున్నారండి. ఆ క్యూట్ బాండింగ్ నచ్చే కదా మోస్ట్ ఆఫ్ ది టైమ్ కెమెరామెన్స్ ఎక్కువ జూమ్ చేస్తుండే వాళ్ళ ఫ్రేమ్‌ని. నేను చాలా టైమ్స్ అబ్జర్వ్ చేసిన. ఇంకా వాళ్ళ అవుట్‌ఫిట్స్ గురించి. అస్సలు ఈ సీజన్ తనూజ గారి అవుట్‌ఫిట్స్‌కి పిచ్చ ఫ్యాన్ అయిపోయానండి నేనైతే. ఇంకా కళ్యాణ్ అయితే తనుజానే చెప్పింది కదా! హ్యాండ్సమ్ హంక్ అని. అంత బావుంటాయి తన అవుట్‌ఫిట్స్ కూడా. హెల్త్ విషయాల్లో కూడా చాలా సపోర్ట్ చేసుకున్నారు. తనుజకి హ్యాండ్ బాలేనప్పుడు మనోడు ఏం చేశాడో చూసాం గదా! అండ్ తనకి కళ్యాణ్‌కి ఎక్కువ ఐస్‌లో ఏదో ప్రాబ్లమ్ వస్తుండే హౌస్‌లో ఉన్నప్పుడు. ఎక్కువ ఐ డ్రాప్స్ ఎయడం కానీ, తినే చూసుకుంటుండే. అది ఎవరైనా అబ్జర్వ్ చేశారా? అది కూడా అండ్ దట్ టూ లాస్ట్ వీక్‌లో తను కళ్యాణ్ ఎక్కడైతే పడ్డాడు కదా! హెడ్‌కి ఇంజ్యూరీ అయింది. ఆహా! అక్కడైతే అసలు తనుజకి ఇంకా కెమెరా ఉందని మరి ఏడుపు ఆపేసిందో లేతే ఏమో తెలీదు గానీ షీ ఫెల్ట్ టూ బ్యాడ్ అబ్బా! ఎంత పాపం బాధపడిందో. అండ్ ఫైనల్లీ డాన్స్ పేరైనా అండ్ యాక్టింగ్ చేశారు కదా! వైఫ్ అండ్ హస్బెండ్ యాక్టింగ్. ఆ పేరైనా చాలా బావుంది కదా! వాళ్ళ పేరు. అలాగే మంచి ప్రాజెక్ట్ చేస్తారని యాస్ ఎ ఫ్యాన్‌గా కోరుకోవడం తప్పులేదు. బట్ హోప్ ఫర్ ది బెస్ట్ ప్రాజెక్ట్స్. హ్మ్. నేను ఫీలయిన ఒక లైన్ అయితే వాళ్ళ కోసం చెప్పాలనుకుంటున్నా. అండ్ చూస్తే ఎంత క్యూట్‌గా ఉంటుంది. క్రింజ్ అనిపించదు, యాటిట్యూడ్ ఉండదు. నేను అనుకుంటాను, ఐస్ ఆర్ ది ఓన్లీ వే టు కమ్యూనికేట్ ఈచ్ అదర్ అని నేనంటాను. నిజమే కదా! హ్మ్. ఇన్ని లైన్స్‌లో ఏ ఒక్క లైన్ నచ్చినా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు వాళ్ళ గురించి? నాకు కూడా తెలియాలి కదా! నేను నా వాయిస్‌తో ఎలా చెప్తున్నానో మీరు కామెంట్ రూపంలో చెప్పేయండి. అండ్ లైక్ చేయండబ్బా! లైక్ చేస్తేనే కదా మనలాంటి ఫ్యాన్స్ ఎంతమందున్నారో వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళు కూడా వాళ్ళు ఫీల్ అయిన లైన్స్ పెడతారు. ఏదేమైనా వీళ్ళ ఐస్‌లో ఉన్న మ్యాజిక్కే వేరబ్బా! ఫ్రెండ్‌షిప్, క్యూట్ బాండ్‌లు అవన్నీ పక్కన కూర్చోనో, లేకపోతే ఏదో చేతులు పట్టుకొని తిరుగుతూ మాట్లాడుకుంటూనో చేస్తేనే కాదు. దూరంగా ఉన్నా ఒక డెసిషన్ మీద ఉండాలి. ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకోవాలి. రెస్పెక్ట్ దేర్ ప్రైవసీస్. అండ్ ఒక్క ఫ్రేమ్ కూడా బ్యాడ్‌గా పోర్ట్రే అయింది లేదు వీళ్ళది. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ గెస్సింగ్ రాంగ్. నేను చూసినంత వరకు, నేను అబ్జర్వ్ చేసినంత వరకైతే నేను చెప్పగలను. ఒక్కటి కూడా బ్యాడ్‌గా పోర్ట్రే అవ్వలేదని. నాకు రీసెంట్ టైమ్స్‌లో ఒక్క సాంగ్ అయితే చాలా అనిపిచ్చింది. ఆ సాంగ్‌లో నుంచి కొన్ని లైన్స్ అయితే వీళ్ళ కోసం నేను పాడాలనుకుంటున్నాను. పాడొచ్చా? అంటే మ్యూజిక్ ఏం లేదు గదా! కాపీరైట్ ఏమన్నా వస్తదా? కరెక్ట్ మీ నాకు తెలీదు అసలు. అంటే ఛానెల్ ఎందుకు పెట్టినావు ఏం తెలవకుండా అంటావా? సజెషన్స్‌లో మీరున్నారు కదా చెప్పడానికి. నేనైతే పాడేస్తున్నా. పాడిన తర్వాత బాలేదని మాత్రం అనొద్దు ప్లీజ్. ఏమైనా సజెషన్స్ ఉంటే మీరు కామెంట్స్‌లో చెప్తారు కదా! అలా ఫాలో అవుతూ వెళ్దామని నేనైతే ఈ ఛానల్ పెట్టిన. ఫాలో అవ్వండి, ఫాలో చేయండి మీకు నచ్చితే. అయితే నేనైతే పాడేస్తున్నా మరి. హాయిగున్న నన్ను నా నుండి మాయ చేసి నువ్వెలాగావే కలలే నిజమవుతూ కథగా మొదలయ్యే పయనం కదిలే నిమిషాన్నే మనకై దాచింది సమయం. గెస్ చేయండి ఈ సాంగ్‌ని గుర్తుపట్టారా? కాపీరైట్ అయితే రావద్దని నేనైతే అనుకుంటున్నా. నెక్స్ట్ పేరు ఎవరి గురించి? చాలా బాండ్స్ ఉన్నాయి కదా మన హౌస్‌లో. మన బీవీ9 హౌస్‌లో. ఏ బాండ్ గురించి ఎలాబరేట్ చేసుకుందాం? మనం ఎఫెక్షన్ ఎవరి మీద చూపిద్దాం? కామెంట్ చేయండి. యాస్ ఎ కళ్యాణ్ తనుజ ఫ్యాన్ సైనింగ్ ఆఫ్.